ఫ్రెండ్స్ ఈరోజు అత్తమ్మ హలీం చేసింది మస్తుండే. ఏ హోటల్ టేస్ట్ కూడా ఇట్లా అయితే ఉండదు, చాలా టేస్టీగా అయితే ఉండే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక అర్ధ కిలో ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ గోధుమల్ని తీసుకొని మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. కొంచెం రవ్వగా అయితే పట్టేసుకొని ఒక 4 గంటల సేపు అయితే కడిగేసి గోధుమ రవ్వని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు బాదం జీడిపప్పు పిస్తా అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు బాస్మతి రైస్, 4 స్పూన్లు మినపప్పు, 4 స్పూన్లు శనగపప్పు, ఒక 5 స్పూన్లు పెసరపప్పు అయితే వేసుకొని కడిగేసి దాంట్లోకి మనం నానబెట్టుకున్న గోధుమ రవ్వని అయితే వేసుకొని ఒక 5 విజిల్స్కి అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై చేసేసుకొని ఒక స్పూన్ నెయ్యి, ఒక గంట నూనె అయితే వేసుకొని ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఫ్రై చేసే ఆనియన్లోకి ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ అల్లం పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు, ఒక స్పూన్ కారం అయితే వేసుకొని చికెన్ అయితే వేసేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ అయితే రసం చేసి పెట్టుకోవాలి. మనం ఫ్రై చేసిన ఆనియన్ ఉంది కదా, దాన్ని స్మాష్ చేసి వేసేసి నిమ్మకాయ రసం వేసేసి ఒక గ్లాస్ పెరుగు అయితే వేసుకొని ఒకసారి మొత్తం చికెన్ అంతా ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి. మనం ఉడికించుకున్న గోధుమ రవ్వను అయితే మొత్తం పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత జీడిపప్పు, పిస్తా, బాదం కూడా మిక్సీ పట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఫ్రైడ్ ఆనియన్ వేసుకొని మొత్తం పేస్ట్ లాగా అయితే వేసుకోవాలి. మనం హలీం మీద జీడిపప్పు వేసుకుంటాం కదా, అవి కూడా ఏం చేసుకొని ఆ లోపు మనకు చికెన్ అయితే ఉడికిపోతుంది. చికెన్ అయితే ఉడికిపోయాక పప్పు గిన్నెతో స్మాష్ చేసేసుకొని వేసుకునే గిన్నెలోకి చికెన్ స్మాష్ చేసుకున్నాం కదా, అది వేసేసుకొని పేస్ట్ చేసుకున్న గోధుమ రవ్వ, ఒక 4 గ్లాసులు వాటరు, చికెన్లో వాటర్ వస్తాయి కదా అవి కూడా వేసేసుకొని మనం పేస్ట్ చేసుకున్న బాదం జీడిపప్పు పేస్టు, పుదీనా, కొత్తిమీర, ఒక నిమ్మకాయ రసం, ఒక గరం మసాలా, మన దగ్గర రోజ్ వాటర్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే రోజు రెక్కలు వేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని ఒక 10 మిరియాలు, ఒక స్పూన్ కస్తూరి మెంతి వేసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు హలీం అయితే రెడీ అయిపోతుంది వేడిగా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.